పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తానే కారణమని, ఉగ్రవాదులను పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత నిషేధిత లష్కర్ ఇ తోయిబాకు చెందినటువంటి అనుబంధ సంస్థ టీఆర్పీ ద రెసిస్టెంట్ ఫ్రంట్ దీనికి పాల్పడింది అనేది ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. అయితే దీన్ని పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. తమకు ఎటువంటి సంబంధం లేదని, తాము ఎప్పుడూ కూడా ఇటువంటి వాటికి పాల్పడలేదని, ఉగ్రవాదాన్ని అరికట్టడంలో తాము కీలక పాత్ర పోషిస్తున్నామంటూ పాకిస్తాన్ నీతి వాక్యాలు చెప్పుకుంటూ వచ్చింది. ఇది అందరికీ తెలిసినటువంటి అంశం. అయితే పాక్ ఉప ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఎవరైతే ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నారో వారిని స్వాతంత్ర సమరయోధులుగా ఆయన అభివర్ణించడం, ఒక మీడియా సమావేశంలో దీని గురించి మాట్లాడటం అనేది చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి అంశం. ఒక ఉగ్రవాదిని స్వాతంత్ర సమరయోధుడిగా ఏ విధంగా పోలుస్తారు అంటూ పక్క మీడియా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం సింధు నది జలాల పంపకాలకు సంబంధించి ఆ అగ్రిమెంట్కి సంబంధించి భారత్ తాత్కాలికంగా నిలిపివేసినటువంటి విషయం తెలిసిందే. సీమాంతర ఉగ్రవాదం పూర్తి స్థాయిలో తగ్గే వరకు పాకిస్తాన్తో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని చెప్పి ప్రకటించింది. దీన్ని కూడా ఆయన తప్పుపట్టడం జరిగింది. వెంటనే దీని మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. సో ఓవరాల్గా పాకిస్తాన్ అయితే ఏ రోజు తమ తప్పును ఒప్పుకోలేదు. కార్గిల్ యుద్ధం అప్పుడు ఒప్పుకోలేదు, బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు ఒప్పుకోలేదు, ఎప్పుడు ఒప్పుకోలేదు. ఈరోజు కొత్తగా ఒప్పుకునేది ఏం లేదు. వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు. మనం చేసేది చేస్తూనే ఉంటాం. సో ఇది పరిస్థితి.